వేదిక పైన ఉన్న పెద్దలకి, ముందున్న మీ అందరికీ ఐడ్వా తరపున నమస్కారం. నా పేరు ఆశాలత, ఐడ్వా వైస్ ప్రెసిడెంట్. ఈరోజు ఓటు ఎవరికి వేయాలి, ఎట్లా వేయాలి అని మనం ఒక కార్యక్రమం రాజ్ టీవీ గారు న్యూస్ వాళ్ళు అనౌన్స్మెంట్ కార్యక్రమం నిర్వహిస్తుండ్రు. అయితే తెలంగాణ వస్తుందని చాలామంది ఆశపడ్డారు. దాంట్లో మహిళలు కూడా తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ వస్తుందని కేసీఆర్ గారు చెప్పడము, మహిళలు కూడా ఉండే ఏదో ఒకటి వస్తుంది మంచిగా ఉంటుందని. కానీ తెలంగాణ 2014లో వచ్చిన తర్వాత అన్నిటికన్నా ముందు ఆయన ఏది గిఫ్ట్ ఇచ్చిండు, లీకర్. అది 45 రూపాయలకి ఒక పొవ్వాన్ని, అది గిఫ్ట్ అన్నమాట. దానికి మహిళా సంఘంగా ఐడ్వాగా మేము వ్యతిరేకించినాము. అన్ని మహిళా సంఘాలు కలిసి కేసీఆర్ గారితో మాట్లాడాలా, దీనిపైన తెచ్చింది ఇది సరైనది కాదు, కుటుంబాలు పాడైపోతాయి, మీరు ఒక టైం ఇవ్వమంటే మాకు టైం అసలు ఇవ్వలే. సరే బిడ్డ, నువ్వు టైం ఇవ్వకపోతే ఇవ్వపో, మేము చేసేది మేము చేస్తామని మహిళా ఐడ్వాగా అన్ని సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున బస్సు జాత తీసి గ్రామాలకు పోయినాం. చాలా పొలిటికల్ పార్టీ కానీ సంఘాలే కానీ అందరు మంచి సపోర్ట్ ఇచ్చిందనమాట. అప్పుడు విజిలెన్స్ వాళ్ళు చెప్పిందంట కేసీఆర్కు, ఇది గిట్ట నువ్వు వెనకకి తీసుకోకపోతే నీ ప్రభుత్వం పోతుంది. అప్పుడు ఆ లీకర్ది అది వెనకకి తీసుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు మీరు అందరు మాట్లాడినట్టే ఒక రజాకాల రాజా లెక్కనే, ఇక నేనే రాజా, ఇంకా నాకు తగ్గట్టు ఎవరు లేనే లేరు, ఆ ప్రగతి భవన్లో కూర్చొని మీటింగులు పెట్టుకోవడం. కానీ ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్క వాగ్దానం పూర్తి చేయలే. ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నాడు, వాళ్ళ ఇంటికి 4గురికి ఉద్యోగాలు వచ్చినాయి. దళితులకి 3 ఎకరాల భూమి అన్నాడు, ఎవరికి ఒకరికి భూమి ఇవ్వలేదు. డబల్ బెడ్రూము, ఎందుకంటే పేదరికంలో ఉన్న మహిళలకు అందరికి ఒక ఆశ, మాకు ఒక డబల్ బెడ్రూమ్ ఇస్తారని కేసీఆర్ గారు అన్నాడు. అది ఒక చిన్న చిన్న ఇండ్లు ఇచ్చిండ్రు మీకు, అవి ఏం సరిపోతాయి మీకు, నేను మంచి డబల్ బెడ్రూమ్ కట్టిస్తా, ఆ చిన్న రూమ్లల్లో అల్లుడు వస్తాడు, కోడలు వస్తుంది, అది వస్తుంది, కానీ ఇది సరిపోదు, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి 10 ఏళ్ళు అయిపోయింది. ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే ముందే ఆయన పెద్ద ఓడిగిలు పెట్టి చూపెట్టడం, ఇక చూడు నేను ఇస్తున్నా అని, అంటే చెప్పి ఇది వాగ్దానమే కానీ ఇచ్చేది ఏం లేదు. రెండోది నేను అనేది ఏంటంటే, ఇళ్ళల్లో పనిచేసే మహిళలు 10 ఏళ్ల కింద మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసినాము. జీవోలు వచ్చినాయి, వాళ్ళ వేతనాలు పెంచాలా, వాళ్ళకి గుర్తింపు కార్డు ఇవ్వాలా, వాళ్ళకి ఈఎస్ఐ కార్డు ఇవ్వాలని. ఆ 10 ఏళ్ల ముందు మేము ఆందోళన చేస్తే గుర్తింపు కార్డులు ఇచ్చిండ్రు. కానీ ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేబర్ ఆఫీస్లో ఒక టేబుల్ కూడా లేకపోయింది ఈ దీని మీద మాట్లాడడానికి. రెండోది అభయహస్తం, కాంగ్రెస్ హయాంలో అభయహస్తం 60 ఏళ్ళు దాటిన తర్వాత మహిళలు పని చేయలేకపోతారు, మీరు కొంచెం కలపండి, మేము కొంచెం కలుపుతామని అట్లా 600 కోట్లు డబ్బులు జమ అయినాయి. కానీ ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ మహిళలకి ఆ డబ్బుని పెన్షన్ అని అంటే అప్పుడు ఈటెల గారు ఉండే, ఆయన అయితే ఏ ప్రభుత్వం వచ్చినా ఇట్లాగేనమ్మా అని. అంటే మేము అనేది ఏంటంటే, వాళ్ళు కడుపు కట్టుకొని ఏదో కొంచెం ఆశతోని డబ్బులు కట్టిండ్రు, వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి, ఇంతవరకు రాలేదు. కానీ వచ్చిన ప్రభుత్వమైన మహిళల సమస్యలపైన, ఈ అభయహస్తం పైన, వీటి అన్నిటి మీద చేయాలి, టైం ఇవ్వాలి కలవడానికి. ధన్యవాదాలు.